నేను డ్రాయింగ్లు చేసి కథలు రాసుకొని నా ఫ్రెండ్స్ దగ్గర కొంచెం కొంచెం అప్పులు చేసుకొని మేమే పెట్టుబడులు పెట్టుకుంటూ నా ఫ్రెండ్స్ కూడా పెద్ద కష్టపడి వచ్చిన వాళ్ళండి. వాళ్ళకున్న కొంతలో నాకు పంచుకుంటూ మమ్మల్ని కాపాడుకుంటూ ఒకరినొకరు కాపాడుకుంటూ నిలబడి ఈ రోజు మనీని నిలదొక్కున్నామండి. నేను నా భార్య తను కష్టపడుతుంది. ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓన్లీ తను నేను ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి దీన్ని ఇంత దూరం తీసుకొచ్చామండి. ఈ రోజు నేను మళ్ళీ సినిమాలకు వచ్చేసాను. అందుకే ఈ రోజు నేను నిలబడిపోతే ఇది నా పిల్లలకి చెప్పేది కరెక్ట్ కాదు, ఎవరికి కరెక్ట్ కాదు. ఇన్నాళ్ళు గమ్మునున్నాను ఓకే, కానీ వాళ్ళ నాన్న ఆస్తుల కోసం కొట్లాడుతున్నాడా, మంచి కోసం నిలబడుతున్నాడా అనేది ఈ రోజు మీకు సాయంత్రం వచ్చిన ప్రూఫ్స్ అన్ని వదులుతాను. కాల్చే వినయ్కి మా అన్నకి సాయంత్రం ఎవరు ప్రభావితం చేస్తే అలా మారుతున్నారు సార్ మోహన్ బాబు గారు? ఎవరు ప్రభావితం సార్? ఇప్పుడు సిపి ఆఫీస్ కి వెళ్తున్నారా? సిపి ఆఫీస్ కి వెళ్తున్నారా సార్? సిపి ఆఫీస్ కి వెళ్తున్నారా చెప్పండి. అవునండి, నన్ను హాజరుపరచమన్నారు, 10:30 రమ్మన్నారు. మీరందరూ చూశారు. నాకు మొన్న ఫస్ట్ రోజు తగిలి బాగా నొప్పి వచ్చింది, మెడ కాలు. 3 వారాల క్రితం ఫైట్ లో నాకు మజిల్ టైర్ అయింది, గ్రేడ్ 1 టైర్ రైట్ లెగ్ లో. లెఫ్ట్ లెగ్ లో మళ్ళీ దెబ్బలు తగిలాయి మొన్న. సో అందుకే కొంచెం బ్యాలెన్స్ ఇది ఉంది. మందులు హెవీ మెడికేషన్ ఇచ్చారు పెడుతున్నాను. అండ్ ఇప్పుడు అందుకే రిక్వెస్ట్ చేస్తాను సార్, నాకు కొంచెం టైం ఇవ్వండి, పాప ఉంది, సెటిల్ చేసుకొని నేను వస్తాను సార్, కొంచెం సెట్ చేసుకుని అని పోలీసులు గారికి రిక్వెస్ట్ చేస్తాను. సార్ మీ నాన్నగారు నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశారు, అందులో చెప్తున్నారు మనోజ్ మద్యానికి బానిస అయ్యారు అని. అంటే ఇది ఒక కామెంట్ పై ఏమంటారు? మద్యానికి బానిస అయ్యి ఇలా ప్రవర్తిస్తున్నాడు, అందుకే నేను మనోజ్ విషయంలో సీరియస్ గా ఉన్నాను అని చెప్తున్నారు. సార్ మద్యానికి బానిస ఎవరిని కొట్టాను సార్? నా పిల్లల్ని కొట్టానా, నా భార్యను కొట్టానా, మా అమ్మని కొట్టానా, మా నాన్నని కొట్టానా? ఇవన్నీ నీ మద్యానికి బ్యాలెన్స్ అందరినీ కొడుతున్నాను, పొన్నాలు కొడుతుంటే సీసీటీవీలు తెప్పిండి సార్. అది దొంగతనం చేసింది నేను కాదు సార్, అది తెప్పిండి సార్ అంతా. అప్పుడు మాట్లాడదాం సార్.